సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. మాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. చిరంజీవి గారి మీద అభిమానంతో థియేటర్ స్టార్ట్ చేశారా, లేకపోతే ఫస్ట్ డే మీరు దీంట్లో ఉన్నారా? అది మా తాతగారు, అమ్మగారి తండ్రి గారు నిర్మించడం జరిగింది. ఓకే. ఒక టైంలో దాంట్లో ఇంగ్లీష్ సినిమాలు ఆడేవారు, తెలుగు సినిమాలు ఆడేవారు, అన్ని రకాలుగా జరుగుతూ ఉండేది. అయితే చిరంజీవి గారి సినిమా అన్నది మొట్టమొదటిసారిగా మాస్టర్ సినిమా పడింది. చిరంజీవి గారి మీద అభిమానం అంటున్నారు, వీరాభిమాని అంటున్నారు కదా, అంటే ఏం చేస్తూ ఉంటారు ఈ అభిమానులంతా? మీరేం చేస్తూ ఉంటారు స్పెషల్గా అంటే మేము బ్లడ్ క్యాంపులు చేస్తూ ఉందండి. పుట్టిన ప్రతి 94 నుంచి స్టిల్ ఈ 2024 వరకు చిరంజీవి గారు ప్రతి బర్త్డేకి అన్న సమారాధన చేస్తామండి. చిరంజీవి గారిని సారథి స్టూడియోలో కలిసినప్పుడు ఆ ఫీలింగ్ ఎట్లా ఉండింది? ఎలాంటి మెమరీస్ ఉన్నాయి ఆయనతో మీకు? ఆ రోజు ఇక చెప్పలే, నిద్ర నిద్రలేదు, ఇది చూసామని. అయితే ఏంటంటే చిన్న ఇది, ఆ రోజు మేము సార్తో ఫోటోలు దిగిన బట్టికి ఫోటోలు రాలేదండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ఉదయశ్రీ. చిరంజీవి గారు ఆయన నటనతో దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు. అయితే ఎంతమంది అభిమానులున్నా తెలుగులో ఉన్న అభిమానులు వేరే లెవెల్లో ఉంటారని చెప్పుకోవచ్చు. ఆయన పుట్టినరోజు నాడు, ఆయన సినిమాలు హిట్ అయిన ఈ కార్యక్రమాల్లో కాదు, మొత్తం 1 ఇయర్ మొత్తం కూడా వాళ్ళు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో అలాంటి అభిమాని మనతో ఉన్నారు, ఏలూరు నుంచి శ్రీరామకృష్ణమూర్తి గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో శ్రీరామమూర్తి గారు, ఎప్పటి నుంచి మీరు చిరంజీవి గారి అభిమానిగా మారారు? నేను 81 నుంచి అండి. ఎలా జరిగింది? సినిమాలు చూడడంతో ఆయన మీద ఒక్కొక్క సినిమా తర్వాత ఒక్కొక్క సినిమా ఆయన డిఫరెంట్గా ఆయన క్యారెక్టర్స్ ఉండేవి. ఆయన స్టైల్ అవ్వచ్చు, ఆయన డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, ఫైట్స్ అవ్వచ్చు, ఇది మీద ఆయన ఒక అభిమానిగా నేను మారడం జరిగింది. ఇక ఖైదీ కాడి నుంచి పూర్తిగా ఆయన మీద అభిమానం రెట్టింపు అయింది. ఆ ఖైదీ సినిమా కాడి నుంచి. ఏం చేస్తుంటారు మీరు? మాది రైస్ మిల్ ఫీల్డ్ అండి. మాకు అలాగే కాకినాడలో థియేటర్ కూడా ఉంది, సచ్చిగౌరి అని. ఓకే. మాస్టర్ కాడి నుంచి నెంబర్ ఆఫ్ చిరంజీవి గారి సినిమాలు కూడా దాంట్లో ఆడిని. చిరంజీవి గారి మీద అభిమానంతో థియేటర్ స్టార్ట్ చేశారా, లేకపోతే ఫస్ట్ డే మీరు దీంట్లో ఉన్నారా? అది మా తాతగారు, అమ్మగారి తండ్రి గారు నిర్మించడం జరిగింది. ఓకే. ఒక టైంలో దాంట్లో ఇంగ్లీష్ సినిమాలు ఆడేవారు, తెలుగు సినిమాలు ఆడేవారు, అన్ని రకాలుగా జరుగుతూ ఉండేది. అయితే చిరంజీవి గారి సినిమా అన్నది మొట్టమొదటిసారిగా మాస్టర్ సినిమా పడిందండి. దానికి కూడా కారణం ఏంటంటే మా థియేటర్లో DTS సౌండ్ సిస్టమ్ చేసాం. ఉభయ గోదావరి జిల్లాలో మొట్టమొదటి DTS కాకినాడ సచ్చిగౌరి థియేటర్ అండి. అప్పుడు మాస్టర్ సినిమా DTSతో చేశారు, సౌండ్ సిస్టమ్తో. అప్పుడు అరవింద్ గారు తెలుసుకుని ఎక్కడెక్కడ DTS ఉన్నాయని తెలుసుకుంటాంలో కాకినాడ మా థియేటర్లో మాస్టర్ సినిమా 175 days ఆడిందండి. ఫస్ట్ రిలీజ్ సినిమా, చిరంజీవి గారి సినిమా రిలీజ్ సినిమా 175 days ఆడడం జరిగింది. 100 days పైన ఫుల్స్ కూడా అయిందండి ఆ సినిమా అక్కడ. అప్పుడు చిరంజీవి గారి మీద అభిమానం అంటున్నారు, వీరాభిమాని అంటున్నారు కదా, అంటే ఏం చేస్తూ ఉంటారు ఈ అభిమానులంతా? మీరేం చేస్తూ ఉంటారు స్పెషల్గా అంటే మేము బ్లడ్ క్యాంపులు చేస్తూ ఉందండి. పుట్టిన ప్రతి 94 నుంచి స్టిల్ ఈ 2024 వరకు చిరంజీవి గారు ప్రతి బర్త్డేకి అన్న సమారాధన చేస్తామండి. గుడుల దగ్గర పూజ చేయించి చిరంజీవి గారి పేరు మీద అక్కడ అన్న సమారాధన పేదలకి 1000 నుంచి 2000, 3000 కూడా జరిగిన అన్న సమారాధన జరిగిన కార్యక్రమాలు ఉన్నాయండి. అలాగే ఎవరన్నా హాస్పిటల్ నుంచి ఆపరేషన్లో ఉన్నప్పుడు బ్లడ్ కావాలని అడిగినప్పుడు మా అసోసియేషన్ నుంచి ఎవరో ఒకళ్ళు వెళ్ళి వాళ్ళకి బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ప్రకృతి ఈ వరదలు వచ్చినప్పుడు అవి జరిగినప్పుడు కూడా మేము ఈ బట్టలని, ఈ రైస్ అని ఇలాంటివి కూడా సేకరించి వాళ్ళకి ఇవ్వడం జరుగుద్ది. అనుకోకుండా ఒకసారి ఈ ఇల్లు ఏమన్నా కాలిపోయినా ఏం జరిగినా వాళ్ళకి సామాన్లు అవి కొని ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుందండి. ఇది కాకుండా పోలీసు వారు కూడా బ్లడ్ క్యాంప్ అవి పెడుతుంటారు, ప్రతి సంవత్సరం పెడతారు.
అప్పుడు ఆల్ ఫ్యాన్స్ని పిలుస్తూ ఉంటారు, అందరు అభిమానులు పిలుస్తూ ఉంటారు. దాంట్లో మేము అందరం కూడా పాల్గొంటాం, అందరు అభిమానులు పాల్గొంటారు. అంటే ఎలా వర్క్ చేస్తాయండి ఈ అసోసియేషన్స్? ఇప్పుడు మీరు ఏలూరుకి కదా, సో మీరు ఏంటి అసోసియేషన్ లో? నేను ప్రెసిడెంట్ అండి. ఓకే, అధ్యక్షుడు. ఎట్లా పనిచేస్తాయి ఈ అసోసియేషన్స్? మేము సినిమా వస్తుంది అనుకోండి, సినిమా వచ్చినప్పుడు అది 100 days ఆడినా 70 days ఆడినా ఆ షాప్కి మేము బట్టలు పెట్టి ఆ భోజనాలు అవి పెడతాం. ఆడిన సెలబ్రేషన్ ఇది నిమిత్తం. ఈ సొంత డబ్బులు మీ సొంత? మా సొంత అంటే మేము ఆ టికెట్స్ అన్ని వచ్చినప్పుడు మేము దాన్ని ఫండింగ్ చేసుకుంటామండి మేము అందరం. ఇది దానికి ఆ వెకేషన్ వచ్చేటప్పటికి ఏమైనా తగ్గితే మళ్ళీ మేము ఏమైనా చేసుకోవడం జరుగుద్ది. చేసుకుని ఆ కార్యక్రమానికి ఎంతవరకు అవుద్ది అన్న దాని మీద మేము అందరం తల ఒక ఇది చేసుకుంటాము. అలా జరుగుద్ది. ఎవరి ఇదిని బట్టి వాళ్ళు ఇవ్వడం జరుగుద్ది. ఇక పుట్టినరోజు అంటే ఇదివరకు 2 రోజులు చేసేవాళ్ళం, 3 రోజులు చేసేవాళ్ళం. ఇప్పుడు లేటెస్ట్గా వారోత్సవాలు చేస్తున్నాం. దీనికి కూడా ఏంటంటే కొందరు తిరిగినా తిరగకపోయినా అభిమానులు ఉంటారు చాలామంది. ఇప్పుడు మేమంటే రెగ్యులర్గా తిరుగుతూ ఎన్ని చేస్తూ ఉంటాం. అది కాకపోయినా సినిమా చూసి వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా డొనేషన్లు ఇవ్వడం జరుగుద్ది. ఈ బర్త్డే ఉన్నప్పుడు వాళ్ళని వెళ్ళి అడిగితే వాళ్ళ అభిమానాన్ని ఆ రకంగానే చాటుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ రకంగా ఈ కార్యక్రమాలన్నీ యథావిధిగా జరుగుతూ ఉంటాయండి. ఈ ఫండింగ్ విషయంలో అయితే మాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎవరో ఒకళ్ళు కార్యక్రమాలు చేస్తున్నాం అంటే మేము డబ్బులు అడగడం కంటే మాకు ఈ పలానా ఐటెం కావాలని చెప్పి వాళ్ళని అడుగుతాం, దాన్ని ఏర్పాటు చేసేస్తారు వాళ్ళు. దాని మీద కూడా మాకు మంచి గుడ్ విల్ ఉంది. ఎందుకంటే మనం డబ్బులు అడుగుతాం, ₹1,00,000 ఇచ్చేవాడు ఉంటాడు, 10,000 ఇచ్చేవాడు ఉంటాడు, 5,000 ఇచ్చేవాడు ఉంటారు. ఇదేమవుతుంది అన్నది ఈ ఒక రకమైన డిస్టర్బెన్స్ లేకుండా ఈ ఏర్పాట్ల వలన ఒక మంచి ఇదిగా కూడా ఇది ఉంటుందండి. ఇప్పుడు మేము 4 సార్లు బ్లైండ్ చెస్ టోర్నమెంట్లు చేసామండి. ఏలూరులో ఇప్పటి వరకు ఏ అభిమాని ఏ ఊళ్ళో కూడా చేయలేదు. అంటే దాని మీద అవగాహన లేకపోవడం వేరే ఇది. మా చిన్న అబ్బాయి చెస్ ఆడతాడు. ఈ హైదరాబాద్లోనే నేను చూసా ఫస్ట్ బ్లైండ్ ఇది వాళ్ళు ఆడడం. అంటే వాళ్ళ లైవ్ చూపు ఉన్న వాళ్ళతో కూడా ఆడతారండి ఆ బ్లైండ్ వాళ్ళు. దాని మీద నాకు ఆ మాస్టర్ గారు అడిగి వాళ్ళందరినీ 100 మందిని గ్యాదర్ చేసి ఫస్ట్ టైం 2017 మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు రోజు మేము ఏలూరులో చేయడం జరిగింది. దానికి ₹1,00,000 వచ్చిందండి. వాళ్ళకి ప్రైజ్ మనీ అవ్వచ్చు, భోజనం అవ్వచ్చు, ఎన్ని రకాలుగా అయింది. మా అమ్మాలతో పాటు దాతలు సహకారంతో అలాగా. అదే సంవత్సరం చిరంజీవి గారు పుట్టినరోజుకి పెట్టాం మళ్ళీ 22. నెక్స్ట్ ఇయర్ కూడా చిరంజీవి గారు పుట్టినరోజుకి ఒకసారి చేసాం, రామ్ చరణ్ గారు పుట్టినరోజుకి, అలాగే మదర్ తెరిసా చిరంజీవి గారు పుట్టినరోజు కలిసి వచ్చేలాగా ఓసారి చేసామండి. అంటే ఈ 4 సార్లు 2 సార్లు రామ్ చరణ్ గారి పుట్టినరోజుకి చేసాం, చిరంజీవి గారి పుట్టినరోజుకి ఒకసారి చేసాం, చిరంజీవి గారిది మదర్ తెరిసాది కలిసేలాగా ఒకసారి చేసామండి. ఆ రకంగా చేసుకుంటూ వచ్చామండి. ఇలాగ నిత్యం ఏదో ఒకటి సాయం ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారండి. ఈ వీల్ చైర్లు వికలాంగులు 3 చక్రాలని విడోస్ వాళ్ళు వచ్చినప్పుడు కుట్టు మిషన్లు ఏమన్నా కొనివ్వడం కానీ ఇలాగ మాకు తోచిన సాయం ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వచ్చి అడిగినప్పుడు మా దగ్గర ఏమన్నా ఫండింగ్ లేకపోతే మేము చెప్తాం, పలానా టైంలో చేస్తామమ్మా ఇలాగ అని చెప్పేసి వాళ్ళు చెప్పి అందజేయడం జరుగుద్దండి. అంటే వాళ్ళ నెంబర్ అవి తీసుకుని కాంట్రాక్ట్లో ఉంటాం మేము. అమ్మ పలానా టైంకి రండి అని చెప్పి వాళ్ళకి అందజేయడం జరుగుద్ది. ఇలాగ నిత్యం ఆ చిరంజీవ సుఖీభవ అనే ఆ ఇదికి నిత్యం ఈ కార్యక్రమాలు చిరంజీవ జరుగుతూనే ఉంటాయండి. ప్రతి సంవత్సరం రామ్ చరణ్ గారిది జరుగుద్ది, పవన్ కళ్యాణ్ గారికి జరుగుద్ది, చిరంజీవి గారు, వరుణ్ బాబు అని ఏదో ఒకటి చిన్న చితక ఇప్పుడు చిన్న వృద్ధాశ్రమాలు అవి కూడా ఉంటూ ఉంటాయి. అలాంటి చోట ఏం చేస్తామంటే ఈ 4-5 రోజుల్లో భోజనంకి 5,000 6,000 వాళ్ళకి ప్యాకేజ్ ఉంటుందండి. మనం కట్టేస్తే వాళ్ళే భోజనం ఏర్పాట్లు చేస్తారు. ఆ టైంకి వెళ్ళి వృద్ధులతో వికలాంగులు వీళ్ళన్నీ ఉంటాయండి, అనేక రకాలుగా ఉంటాయి, ఒకటి కాదు ఆర్గనైజింగ్. వాళ్ళతో కాసేపు 1 గంట వాళ్ళ దగ్గరే ఉండి ఆ భోజనాలు అవన్నీ ఏర్పాటు చేసి వాళ్ళకి ఉంటాయి కాబట్టి చేసి మేము 1 గంట అక్కడ స్పెండ్ చేస్తామండి. అలాగే ఇంత మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చిరంజీవి గారిని కలిసారా? చిరంజీవి గారికి తెలుసా మీరు చేసే సేవ కార్యక్రమాల గురించి? చిరంజీవి గారిని నేను 94 ఫస్ట్ టైం హైదరాబాద్ సారథి స్టూడియోలోనే కలిసాను అండి. ఆ తర్వాత నుంచి ఇప్పటికీ 10-11 సార్లు కలిశాను నేను. ఆయన నోటెడ్ పర్సన్. చిరంజీవి గారు ఒక 500 మంది అభిమానులు ఉంటే 400 మంది ఊరు పేరుతో పిలుస్తారండి. అది చాలా మందికి తెలియని ఇది.
అక్షర సత్యం అండి నేను చెప్పేది. మామూలుగా అభిమానంగా చెప్పడం కాదండి. చాలా మంది అభిమానులు చెప్తూ 4 ఏళ్ళు 5 ఏళ్ళు గ్యాప్ ఉన్నా కూడా రావట్లేదేంటి కలవట్లేదేంటి అని కూడా అడుగుతారండి ఆయన. గ్రేట్ అంత ఇదిగా. ఆయనతో చిన్ననాడు 3-4 తరగతుల నిడదవల్ల బాబ్జీ గారిని అభిమానే, ఆయన స్నేహితుడు కూడా. ఆయన 7 ఏళ్ళ తర్వాత మాతో పాటు ఆయన వచ్చారు అండి. అంజీ సినిమా షూటింగ్ జరుగుతుంది. మేము ఒక 50 మంది ఉంటే ఆయన ఇలా పిలుస్తున్నారు, ఎవరిని పిలుస్తున్నారో మాకు అర్థం కావట్లేదు, ఎవరు వెళ్ళాలో తెలియట్లే. బాబ్జీ ఇలా రా అని చెప్పి పిలిచారండి. ఆయన పిలిచాక పిల్లల పెళ్ళి అయిపోయినాయి, ఏం చేస్తున్నావు, వ్యాపారం అదేనా అంటే ఆయన పచారీ షాప్ ఏదో, ఏంటి విషయాలు అని మా అందరికి, నా చిన్న స్నేహితుడే ఆయన, మీతో పాటు ఫ్యాన్స్ అనుకుంటున్నారేమో అని చెప్పేసి ఆయన అలా చెప్పడం, అలాగా అంత చాలా అంటే ఆయన ఏదో ఉన్నత శిఖరాలు ఏదో ఒక గంభీరంగా ఉన్నట్టు ఏదో అనుకుంటారు కానండి, ఒక మనిషిలో కలిసిపోతారు ఆయన. మాట్లాడతాం మొదలెడితే మనసు ఇప్పుడు ఎన్నో విషయాలు చాలా ఇదిగా మాట్లాడటం జరుగుద్దండి. మేము చేసిన కార్యక్రమాలు ఫోటోలు ఇచ్చినప్పుడు కూడా ప్రతి ఫోటో చూసి ఆయన చాలా మాకు ఇన్స్పిరేషన్ కలిగేలా చేస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు, ఇదేంటి ఇలా జరిగి ఎలా చేశారు, ఏంటి ఎన్ని జాగ్రత్తగా చేయండి, వేస్టేజ్ ఏం చెయ్యొద్దు అంటే. ఒకప్పుడు అభిమానులు వేస్టేజ్ చేయడమే అంటే రూపాయలు ఎసరడం, పేపర్లు ఎసరడం ఇవన్నీ జరిగేది. దాన్నంతా మార్చింది చిరంజీవి గారి అభిమానులు. చిరంజీవి గారి పరంగా ఇలా కాదు మనం చేయడం, ఏదో ఒకటి ఇప్పుడు థియేటర్ స్టాఫ్ ఇలాంటివి చేయొద్దు, ఇలా వేస్ట్ చేయకండి, ఏదో ఒకటి మంచి చేయండి అని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగేది. ఇప్పుడు నాకు తెలిసింది థియేటర్లో ఇదివరకు 100 రోజులు అలాగ ఆడితే నిర్మాతలు వాళ్ళకి బోనస్ ఇచ్చేవారండి స్టాఫ్కి. తర్వాత అవి తగ్గిపోయినాయి. అభిమానులు చేయడమే, ఎవరన్నా మేమని కాదు వేరే వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు ఏదో ఈ సెలబ్రేషన్ జరిగినప్పుడు. అలాగే వాళ్ళకి సంతోషం, చిరంజీవి గారి సినిమా వచ్చిందంటే అయితే మాకు కొత్త బట్టలు వస్తున్నాయి, పవన్ కళ్యాణ్ గారి సినిమా అవుతుందంటే అయితే మాకు కొత్త బట్టలు వస్తున్నాయి, ఇది బాగుంటుంది అని వాళ్ళకి కూడా ఇది ఉంటుంది. మేము అభిమానులు మా సినిమా ఎలా హిట్ అవ్వాలని కోరుకుంటాము, ఆ థియేటర్ స్టాఫ్ కూడా ఆడాలి బాగుండాలి అని చెప్పి కోరుకుంటారు. ఒక థియేటర్లో 4 సినిమాలు పడినాయి అనుకోండి, ఆ 4 సినిమాలకి మేము బట్టలు పెడతాం వాళ్ళకి. మనం పెట్టాం కదా అని చెప్పి మానటం కూడా ఉండదు. మన కరోనా టైంలో థియేటర్ స్టాఫ్కి డిస్ట్రిబ్యూటర్ స్టాఫ్కి కూడా నిత్యావసర వస్తువులు మేము అభిమానుల పరంగా ఇక్కడ చిరంజీవి గారు ఎలా ఇచ్చారో మేము అలా అందజేయడం జరిగిందండి ఏలూరులో వాళ్ళకి. ఇలాగ అనేక కార్యక్రమాలు. ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు మీ బిజినెస్ అండ్ ఈ అభిమానం సేవా కార్యక్రమాలు? అంటే సండే పూట ఏదో ఒక సండే మీటింగ్ పెట్టుకుని ఇది ఎలా చేద్దాం ఏంటన్నది ఇది. అంటే ఇప్పుడు ఇంకో ఇదివరకు అయితే మామూలుగా ఫోను ఈ సెల్ ఫోన్ లేనప్పుడు వేరే రకంగా, ఇప్పుడు ఫోన్లో కాన్ఫరెన్స్ పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి. అలా పెట్టుకుని కూడా మాట్లాడుకుని ఎలా చేద్దాం ఏంటని ఒక ఇద్దరి మీద బాధ్యత వదిలేస్తామండి. అంటే అందరూ రావడం కూడా కుదరదు కాబట్టి ఈసారి ఎవరిద్దరు కలిసి చేస్తారు, ఎన్ని ఏర్పాట్లు చేస్తారు అనేది ఒక 2-3 అప్పచెప్తాం జరుగుద్ది. దాన్ని పార్టేషన్ చేసుకుని ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా. ఇప్పుడు అన్నసమారాధన ఉందండి, ఒకళ్ళు కూరగాయలు చూస్తారు, ఒకళ్ళ రైసు హెచ్చాలు ఇవన్నీ చూస్తారు, ఇంకోళ్ళేమో ఈ టిప్ టాప్ సామాన్లు ఏర్పాటు చేయడం, ఆ లొకేషన్ ఎక్కడ ఉందో, ఇలాగే ఈ 3 పార్టేషన్ చేసుకుంటారు. దాని మీద కూడా ఈజీగా ఉంటుంది. ఒకళ్ళు చేయాలన్నా 4 రావాలి, 10 మంది రావాలన్నా వాళ్ళకే కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆ రోజు బట్టి కంపల్సరీ అటెండ్ అవుతారు, ఎంతమంది ఉన్నారో అంతమంది ఆ రోజు వస్తూ ఉంటారు. దీంట్లో చిన్న చిత్తకంత ఉంటారు. ఆఖరికి రోజువారీ కూలీ పని చేసేవారు కూడా చిరంజీవి గారు పుట్టినరోజుకి ఎంతో కొంత 100 రూపాయలన్నా డొనేషన్ ఇవ్వకుండా ఉండరండి. అలాగే ఇది ఆ టైం అవుతుంది. 22 వస్తుందంటే, ఇప్పుడు సంక్రాంతి వస్తుందంటే బట్టలు ఎలా కొనుక్కుంటున్నాము, వినాయక చవితి వస్తుందంటే పూజ సామాన్లు ఎలాగా, 22కి సెప్టెంబర్ 2కి మార్చి 27కి కంపల్సరీ ఇలాగ ఈ వరుణ్ బాబు అవునండి ఎవరన్నా అవునండి, దీనికి వాళ్ళకి మైండ్లోకి ఒక ఆటోమేటిక్గా ఇది వచ్చేస్తుంది. ఈ నెలలో జనవరిలో వరుణ్ బాబుది ఉంది, మార్చి చంద్రబాబుది ఉంది అనేది ప్రిపేర్ అయిపోతారు. ఫోన్లు చేస్తుంటారు, అన్న ఏం చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు ఏంటని చెప్పి కుర్రాళ్ళు అడుగుతూ ఉంటారండి. ఇలా చేస్తున్నాం అమ్మ అంటే వాళ్ళు ఆ టైంకి వాళ్ళు ప్రిపరేషన్ వాళ్ళు చేసుకుంటూ వస్తాం. ఇంతగా అంటే మీరు ఎప్పుడు 80-81 నుంచి అభిమానించే మీకు చిరంజీవి గారిని సారథి స్టూడియోలో కలిసినప్పుడు ఆ ఫీలింగ్ ఎట్లా ఉండింది? ఎలాంటి మెమరీస్ ఉన్నాయి ఆయనతో మీకు? ఆ రోజు ఇక చెప్పలే, నిద్ర లేదు, ఇది చూసామని. అయితే ఏంటంటే చిన్న ఇది, ఆ రోజు మేము సార్తో ఫోటోలు దిగిన బట్టికి ఫోటోలు రాలేదండి. ఆ రోజు ఆ రీలు స్టక్ అయిపోయి అవి ఇదైనా 94 నుంచి కంటిన్యూషన్ ఈ రోజు వరకు దిగిన. మొన్న 2023లో కూడా సార్తో ఫోటో దిగామండి ఇక్కడ బ్లడ్ బ్యాంక్లో ఫోటో సెషన్ ఉన్నప్పుడు దిగాం. కంపల్సరీ వెళ్ళినప్పుడు అంటే ఇక్కడ నుంచి మాకు సోమనాయుడు గారి దగ్గర నుంచి మెసేజ్ వస్తుంది,
వీలుంటే రండి కంపల్సరీ, ఏమన్నా అర్జెంటుగా ఏమన్నా మీకు ఏమన్నా పనులు ఏమన్నా ఉంటే ఇది చూసుకుంటని చెప్పి, ఒకవేళ మేము కాకపోతే వేరే ఎవరినన్నా పంపించడం కూడా జరుగుద్దండి. అంటే ఒకేసారి అందరం రావడం కూడా కుదరదు కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు వస్తాం, అవకాశం ఉంటుంది. మేము మెయిన్ 15-20 మంది ఉంటాం కదండి, ఈసారి ఒక నలుగురు, ఇంకోసారి ఇంకో నలుగురు, అలాగా ఒకేసారి ఎప్పుడు ఒకే వాళ్ళని వెళ్తాం కూడా కాకుండా వేరే వేరే వాళ్ళని కూడా తీసుకురావడం, ఆయన దగ్గర ఫోటోలు తీయించడం కూడా జరుగుతుంది. వాళ్ళకు కూడా సంతోషం ఉంటుంది కదా, ఇప్పుడు వాళ్ళకు కూడా ఎంతో కొంత వాళ్ళ తోచిన సాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా మేము దీంట్లో చిరంజీవి గారి దగ్గర తీసుకురావడం ఇవన్నీ చేయడం కూడా జరుగుతుంది. మరి ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో కలిసినప్పటికీ మళ్ళీ తర్వాత వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన డిప్యూటీ సీఎం ఏపీ, ఆయన కూడా జనసేన పార్టీ పెట్టారు. ఇట్లాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మీ ఇన్వాల్వ్మెంట్ ఎట్లా ఉంటుంది దాంట్లో? పూర్తిగా అండి, నేను ఫస్ట్ నుంచి మామూలుగా అంటే నేను కాంగ్రెస్ పార్టీ అండి, నేను కాంగ్రెస్ పార్టీ ఎక్స్ కౌన్సిలర్ కూడా. ఓకే. నేను దాని మీద చిరంజీవి గారు పెట్టినప్పుడు ప్రజారాజ్యంలో ఆయనతో పాటే కలిసి ప్రయాణం చేసాం. ఓకే. ఈరోజు జనసేనకు కూడా మేము మా వంతు ఇది ఇప్పుడు చిరంజీవి గారు చెప్తుంటారు, నాకు రక్తం పంచిన పుట్టిన తమ్ముళ్ళు ఎలాగో వీళ్ళ కూడా అలాగని. ఆ ఫ్యామిలీ ఈ చిరంజీవి గారి అమ్మాయిలు ఒకటేనండి. అదే ఏదే కుల మత భేదాలు ఏమీ లేవు. ఇంటి పేరు కొనిదెల అన్నది ఆయన శివశంకర వరప్రసాద్ కదండి, వరం ప్రసాదం. ఆయన ఫోటో దిగితే మాకు ప్రసాదం, ఆ టయానికి మాకు కల్పించడమే మాకు వరం ఆయన ఇచ్చింది మాకు. ఇది ఇక మామూలుగా ఉండదండి. వీళ్ళందరినీ కలిసారా? పవన్ కళ్యాణ్ గారిని 95లోనే కలిశానండి నేను. అప్పుడు ఆయన ఇండస్ట్రీలో కూడా రాలా, సెషన్లో ఉన్నారు, ఇది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటున్నారు ఆయన. మేము బిగ్ బాస్ షూటింగ్ ఫోటోలు అవి దిగి ఆయన కలిసి రెండో రోజు మేము ప్రయాణానికి బయలుదేరుతున్నప్పుడు అనుకోకుండా ఒక గెస్ట్ హౌస్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అంటే అది అరవింద్ గారిది, అల్లు అరవింద్ గారిది. ఈయన స్టోరీ డిస్కషన్లు అవన్నీ అక్కడ జరిగేవి. అక్కడ మా ఏలూరు కుర్రాడు చిరంజీవి గారి దగ్గర పిఏ కింద ఉండేవాడు, రంగారావు అని చెప్పి చాన్నాళ్ళు ఉండేవాడు ఆయన. అతను అక్కడ ఉంటే కలిసి చెప్పి వెళ్ళిపోదామని మేము వెళ్ళాను. 1/2 గంటకి ఎప్పుడు కళ్యాణ్ గారు అనుకోకుండా గెస్ట్ హౌస్లోకి ఆయన వచ్చారు. వస్తే అప్పుడు మా రంగారావే చెప్పి మాట్లాడి ఆ రోజు ఆయనతో మేము 1 గంట మాతో కలిసి మాట్లాడారండి. ఆ తర్వాత యువరాజ్యంలో ఒకసారి కలిసాము, ఈ విజయవాడలో ఒకసారి జనసేన నిమిత్తం ఒకసారి కలవడం జరిగింది. కానీ ఇవన్నీ 2 నిమిషాలు 5 నిమిషాలు. ఆయన అసలు సినిమా స్క్రీన్ ముందుకు రాని ముందు మట్టుకు మాతో గంట సేపు ఆయన ముచ్చటించడం జరిగింది. కాలక్షేపం అలాగే చాలా విషయాలు మాట్లాడుకోవడం జరిగిందండి. అంటే మా ఫ్రెండ్, మా అమ్మాని ఒక ఆయన కరాటీలో బ్లాక్ బెల్ట్, ఆయన కొన్ని విషయాలు అడిగితే ఫైట్లు ఏంటంటే దీంట్లో కొన్ని ఉంటాయి అవి ఉంటాయని, మీరు ఎలా చేస్తారు ఏంటని అక్కడ చేసి చూపించడం అవన్నీ కూడా మా ఫ్రెండ్ చేసి చూపిస్తే ఆయన చూశారు. ఓహో ఇలాగా, అలా కాదు మాది ఇంకో రకంగా ఉంటుంది ఫైట్కి సంబంధించినవి అని. అప్పుడు ఆయన చేతు నకుల్స్ చేస్తారండి హ్యాండ్స్ మీద, ఈ 2 ఏళ్ళకి కూడా కన్నాలు పడిపోయి ఇవి ఉన్నాయి. అప్పుడు ప్రాక్టీస్ 95 టైంలో తెలుసు కదా మీరు, ఆయన కారు కింద ఎన్ని పెట్టి ఎన్ని చేసింది. ఆయనతో దిగిన అప్పుడు ఫోటోలు అవి ఉంటాయి, మళ్ళీ కుదరలే ఇప్పుడు పెద్దగా పవన్ కళ్యాణ్ గారితో. రామ్ చరణ్ గారిని అయితే నేను ఎప్పుడు కలవలేదండి ఎక్కువగా. నాకు ఫోకస్ అంతా పెద్ద ఆయన మీద అండి. ఇదే ఈ ఎలక్షన్ టైంలోనే తిరుగుతామండి కంపల్సరీ మేము. నేను 89 నుంచి కాంగ్రెస్ పార్టీలో అప్పుడు కృష్ణా గారు ఎంపీగా పోటీ చేశారు. మాకు ఫస్ట్ టైం బూత్ ఏజెంట్గా ఉంటామని నేను ఫస్ట్ టైం నా ఓటు కూడా ఆయనకే వేసాను నేను పార్టీ తరఫున. ఇదిగా అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ మామూలుగా ఆ పార్టీలో తిరగడం, ఎన్ని ఎలక్షన్ ఎలాగా ఏంటి అన్నది దాని మీద నాకు ఒక చిన్న అవగాహన ఉంది. దాని మీద జిల్లా మొత్తం కూడా తిరగడం ఇవన్నీ కూడా నేను చేసేవాళ్ళం అండి. ప్రజారాజ్యం పరంగా మనందరం క్యాంపెయిన్, అది నాగబాబు గారు వచ్చినప్పుడు నాగబాబు గారితో తిరగడం అనుకోండి, ఇంకో రకంగా అలాగే క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వారోత్సవాలు చేస్తూ ఉన్నారుగా, ఏం చేయబోతున్నారు ఈ వారోత్సవాలు? మాకు ఆగస్టు 3 డ్యాన్స్ ప్రోగ్రామ్ ఒకటి ఉందండి. అలాగే అది ముందు ఇది సెలక్షన్స్ ఏదో పెట్టారు, ఆ తర్వాత సెకండ్ స్టెప్ ఎక్కడో జరుగుద్ది. 15 నుంచి అసలు వారోత్సవాలు జరిగాయి ఇదండి. 15 మొక్కలు నాటుతాం అండి. తర్వాత నుంచి ఇదే మీకు చెప్పాను కదండి, వృద్ధాశ్రమంలో వీళ్ళకి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి అన్న భోజనాలు వాళ్ళకి ఏర్పాటు చేయడం. 2 రోజులేమో ఇది ఆంజనేయ సంగుళ్ళు కంపల్సరీ పూజ చేస్తాం చిరంజీవి గారి. ఆయనకి ఎంతో
ఆంజనేయ స్వామి అంటే వీరభక్తుడు ఆయన, అందుకని అలాగే వేరే ఇంకో వినాయకుడి గుళ్ళో ఒకసారి, వేణుగోపాల స్వామి గుళ్ళో ఒకసారి, వెంకట స్వామి గుళ్ళో ఇలాగ వేరే మారుస్తుంటాం. ఆంజనేయుల స్వామి గుళ్ళో బట్టి కంపల్సరీ పూజ అనేది ఉంటుందండి. ఇలాగా అలాగే బ్లడ్ బ్యాంక్ ఒకటి ఉంటుందండి. అలాగే థియేటర్ స్టాఫ్ వాళ్ళకి కూడా సపరేట్గా ఏమన్నా ఆ టైంలో సినిమా ఉంటే వాళ్ళకి బట్టలు పెడతాం, ఇవన్నీ ఇలాగే జరుగుతూ ఉంటాయండి. సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసి భారీ ఎత్తున అన్న సమారాధన చేయడం కూడా జరుగుతుంటుందండి ఒక్కోసారి. ఇప్పుడు 2 సార్లు 3 సార్లు చేసాం అలాగా. 2-3 వేల మందికి భోజనాలు పెడతాం. లాస్ట్ ఇయర్ అయితే నారా శిశు అని చిరంజీవి గారి అమ్మాయి, జనసేన పార్టీలో కూడా తిరుగుతాడు ఆయన. ఏలూరు సుజుకి షోరూమ్ ఓనర్ అండి ఆయన. ఆయన ఒక్కడే ఆ అన్న సమారాధన సత్యనారాయణ వ్రతానికి అన్నింటికి కలిపి 70-80 వేలు అయితే ఆయన ఒక్కడే, వేరే ఎవరు దాంట్లో ఇన్వాల్వ్ చేయనివ్వలేదు. ఆయన అభిమానాన్ని ఆయన ఒక్కడే లాస్ట్ ఇయర్ ఆయన చేశారు. అలాగే ఈ సంవత్సరం కూడా అలాగే ఆయన అభిమానాన్ని అలాగా అంటే ఆయన తిరిగినా వచ్చినా రాపోయినా ప్రతి పుట్టినరోజుకి ఇప్పుడు కాదండి, 96 నుంచి కూడా అతను అంటే నాకంటే చిన్నవాడు, కానీ చిరంజీవి గారు అంటే ఆయనకి అభిమానం. వచ్చినా రాపోయినా కార్యక్రమాలకి ఆయన కృషి ఏదోటి చేస్తూ ఉంటాడు. ఈ చర్చిలాట్లో ఈ డఫ్ అండ్ డమ్ పిల్లల ఉంటారు, వాళ్ళకి బట్టలు కొని ఇవ్వడం, చిరంజీవి గారి పుట్టినరోజుకి వాళ్ళకి భోజనాలు ఇది పెడతాం. ఇలాగే ఏదో ఒకటి అండి. మాకు ఫండింగ్ ఇవ్వడానికి మా అభిమానులతోకి తోడుగా వీళ్ళు ఇంకా దాతలు, చిరంజీవి గారికి అభిమానులు వేరే ఉంటారు కదండి కొందరు, వాళ్ళు కూడా ఆ టైంకి మాకు సహకరిస్తూ ఉంటారు. ఇది ఏలూరు మట్టుకి అంటే మీరు కాబట్టి ఏలూరు మొత్తం చూసుకుంటారు. ఇంకొక ఇప్పుడు ఏపీ, తెలంగాణ అంటే స్టేట్స్ ఉంటారు కదా, మీరు కోఆర్డినేట్ చేసుకుంటారు ఏమైనా హెల్ప్ పరంగా ఏదైనా? అంటే జిల్లా పరంగా ఏమన్నా చేస్తే మేము చేసుకుంటామండి. జిల్లా పరంగా కూడా జరుగుతుంటాయి. జరిగినప్పుడు ఏలూరు ఎంత ఇవ్వాలి, గుడి ఎంత ఇవ్వాలి, నరసాపురం ఇలాగే ఎవరికాళ్ళు చేసుకుంటారండి. అలాగే రాష్ట్ర పరంగా జరిగినప్పుడు కూడా నాయుడు గారితో మేము ఫాలో అప్ అవుతామండి. ఇలా జరుగుతుంది అన్నప్పుడు మేము ఆయనకి టచ్లోకి వెళ్తాం. ఆయన దాని అంతా ఆయన ఫాలో అప్ చేస్తుంటారు. అంటే హెల్ప్ పరంగా ఇంకో అదర్ డిస్ట్రిక్ట్ కి చేయాల్సి వచ్చింది అనుకోండి, కంపల్సరీ చేస్తామండి. అంటే ఎట్లాంటి హెల్ప్స్ ఒకరొకరు చేసుకుంటారు? అంటే ఇదే ఈ ఏమన్నా వరదలు ఇలాంటి వచ్చినప్పుడు ఏదన్నా ఇది ఒక్కొక్కసారి సపోజ్ ఫీజులు కట్టాలండి, వాటికి కూడా మేము హెల్ప్ చేస్తూ ఉంటామండి. ఎవరన్నా కొద్దిగా అంటే మీకు తెలియదు, ఇప్పుడు చదువులకి కొన్ని వాటికి లక్షల్లో అయ్యేవి కూడా ఉన్నాయి. అలా తలా 25,000 వేసుకున్నా 10 మంది 10-25,000 వేసుకున్నా 2,50,000 అవుద్ది. వాళ్ళకు జీవితం ఏర్పడుద్ది. మన ఒక ఇది గోల్, తృప్తి అండి దానిది. మాధవ సేవ అనే దానికి ఇది. ఇప్పుడు మేము గుళ్ళో వేసేదానికంటే మనిషికి చేసి ఆ మాధవుడి ఇది ఆశీస్సులు పొందడానికి మా అమ్మాయిలు, చిరంజీవి అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం. చాలా మంది కట్ల వేస్తుంటారు దేవుడి దగ్గర, కానీ పేదలకి చేయడానికి ముందుకు రారు. అంటే వేరే రకంగా కాదు అనేది, దాంట్లోంచి కొంత మన ఇంటి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే నా చిన్నతనం నుంచి చాలామంది నేను చూసా, అన్నంలో నీళ్లు పోసుకుని అట్టుపండు పిసుకుని తినేవారండి. నేను కళ్ళారా చూశాను, నా బంధువుల్లో నా స్నేహితుల్లో కూడా చూసా. ఆ ఫీల్తో నాకు ఎవరికైనా పెట్టాలి. ఓకే, అంటే సేవా గుణం అనేది మీలో ముందు నుంచే ఉంది. చిరంజీవి గారి మీద అభిమానంతో ఇంకా చిరంజీవి గారి పేరు మీద మీరు చేస్తున్నారు, ఎక్కువైంది. ఓకే, ఇంకా ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు? మేము ఇప్పుడు ఏలూరులో ఒక కమ్యూనిటీ హాల్ కట్టుదాం అనుకుంటున్నాం అండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ, అలాగే అదర్ ఫ్యామిలీ వచ్చినా దానికి ఇస్తాం. అలాగే ఈ వైట్ కార్డు, రేషన్ కార్డు, అదే వైట్ కార్డు ఉన్న వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి. అంటే మీకు ఇప్పుడు ఒక కళ్యాణ మండపం ఇక్కడ ఎంత ఉంటాయో నాకు తెలియదు, కానీ మా ఏలూరులో 1,00,000 నుంచి 2,00,000 వరకు ఉన్నాయండి హాల్ తీసుకోవాలంటే. మనం దాన్ని 10,000 116లో ఎంతో పెట్టి చేస్తే వాళ్ళకి ఇంకో 10 మందికి భోజనాలు పెట్టుకుంటారు. వాళ్ళ కార్యక్రమాలకి ఇంకో పెళ్ళి అవనండి, ఇంకోటి అవనండి, వేరే అదర్ కొనుక్కోవడానికో చేసుకోవడానికో వేరే ఇది ఉంటుంది. ఇప్పుడు ఒక హాల్ బుక్ చేయాలంటే 70,000 అవుద్దండి పరంగా. దాన్ని మనం కంట్రోల్ చేసి ఒక ఇది చేస్తే హెల్ప్ అవుద్ది. ఈ ఫండింగ్ అంతా కూడా దేనికో దానికి వాడచ్చు. ఇప్పుడు మా ఏలూరు అభిమానులు ఉన్నాం, ఇన్సూరెన్స్ కింద వాడచ్చు. ఇప్పుడు జనసేన 500 కడితే పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా జరిగితే ఇన్సూరెన్స్ 5 లక్షల రూపాయలు ఎంతో ఇస్తున్నారు.
ఆ 500 మా అభిమానులు మేము కట్టుకుంటే ఆ ఇన్సూరెన్స్ ఉపయోగపడుద్ది. హెల్ప్ మా కుటుంబ పరంగా మాకు మేము చేసుకుంటే అవుద్దండి. ఆ ప్లాన్లో ఉన్నాం ప్రస్తుతం. పవన్ కళ్యాణ్ గారిని కలిసి సైట్ ఒకటి అడగాలి ఆయన్ని. చాలా మంచి మంచి కార్యక్రమాలు ఆల్రెడీ చేస్తూ ఉన్నారు, సమాజానికి ఉపయోగపడేవి ఇలాగే చేస్తూ ఉండాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండి. నమస్తే. నమస్తే మేడం.